హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం ఉధృతంగా మారుతూ ఉంది. ఎక్కడికక్కడ అంటే మాకు అంటే ఇక్కడ ప్రభుత్వంలో దక్కాల్సినటువంటి వాటా దక్కట్లేదు. ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అటు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఇటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ అన్యాయం జరుగుతుందనేటువంటి మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి అంటే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటను అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు భారీగా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళు అంటా ఉన్నారు 100% కాంట్రాక్టర్లో కూడా ఏది రిజర్వేషన్లు కల్పించాలి అంటే. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 59 జీవో తీసుకొచ్చి అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 21% రిజర్వేషన్ కల్పించింది. దాని ద్వారా ఏమైందంటే కొంతవరకు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంట్రాక్టర్లుగా ఈజీగా అంటే వాళ్ళు కొంతవరకు పనులు చేసుకోగలుగుతున్నారు. కానీ బీసీల విషయంలో మాత్రం ఇది జరగట్లేదు. దీనివల్ల అన్యాయం జరుగుతూ ఉంది. బీసీ యువత సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి యువత అంతా కూడా మొత్తం ఉపాధి లేక దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఉపాధి దక్కాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కూడా 29% బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కాంట్రాక్టర్లో కల్పించి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అది మాకు కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మనకు వాళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. సుంకరి సత్తయ్య తెలంగాణ బీసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. తర్వాత అదేవిధంగా పట్నం శ్రీశైలం తెలంగాణ బీసీ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అన్న. నమస్తే అన్న. అంటే విషయం ఏంటంటే బీసీలకు సంబంధించి అంటే ఎక్కడైనా నిజంగా అట్లా రిజర్వేషన్లు అంటే ఉన్నాయా? అట్లా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. ఇంకా వేరే ఇతర కర్ణాటకలో ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 59 జీవో ద్వారా వెనకబడ్డ తరగతులకు ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎందుకంటే దీంట్లో ఈఎండి డిపాజిట్ ఎగ్జామ్షన్ ఉంటుంది, కట్టే అవసరం ఉండదు. కాబట్టి అంటే కాంట్రాక్ట్ చేసే ముందు ఏదైతే కడతామో మనం 2.5% ఎంత కట్టాలి? 2.5% ఏదైతే డిపాజిట్ కట్టాలనో డిపాజిట్ లేకున్నా కానీ కొంచెం వరకు ఆర్థికంగా పరిస్థితి బాగాలేకున్నా కానీ కాంట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఏ విధంగా అయితే వెసులుబాటు ఇస్తారు రిజర్వేషన్ మా బీసీ పిల్లలకు కూడా మా యువతకు కూడా. ఎందుకంటే చదువుకొని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగం దొరకక ఉపాధి దొరకక ఉన్న ఇంతో డబ్బు ఉంటే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి ఉద్యోగం దొరకక ఇంటికి తల్లిదండ్రులు కరెక్ట్ సమయాన్ని పోడు దురలవాట్లకు బానిస పడుకుంటూ పిల్లలు పార్కుల పొంటి వివిధ దురలవాట్లకు బానిస అయ్యి కుటుంబాలు ఆగమవుతున్నాయి, తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇంత కల్పించరు మా బీసీ పిల్లలకు కూడా కల్పిస్తే ఇంత వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీ కాంట్రాక్ట్ పనుల్లో బీసీ స్కీమ్స్లలో కానీ కాంట్రాక్ట్ పనుల్లో కల్పించాలి. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మేము ఎంతో సార్లు రికమెండేషన్ చేసినాం, లెటర్లు ఇచ్చినాము, వినతి పత్రాలు ఇచ్చినాం. బీసీ మినిస్టర్ గంగుల కమలాకర్ గారికి 10 times ఇచ్చినాం. ఎప్పుడు గత ప్రభుత్వంలో 10 times మినిస్టర్ క్వార్టర్స్ పోయినాం, క్యాంప్ ఆఫీస్ పోయినాం, ఇచ్చినాం. ఏమన్నాడు? చూస్తాం చేస్తామని అన్ని పడేయడం జరిగింది. వాళ్ళు పెడశవన పెట్టిరు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు పోతే మమ్మల్ని పోలీసు వాళ్ళని తీసుకొని బయటికి క్యాంప్ ఆయన పోయినాం. ఏడికి భవనం కాడికి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి నివాసం కాడికి పోతే క్యాంప్ ఆఫీస్ పోతే మమ్మల్ని పోలీసు వాళ్ళని తీసుకుపోయి బయటికి తీసుకుపోయారు. కాబట్టి మేము ఎక్కని మెట్టు లేదు, మొక్కని లీడర్ లేదు సార్. ఎందుకంటే సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో నోటిఫికేషన్లో మేము బీసీలో కూడా ఆదుకుంటామన్నంత దృక్పథంతో మేము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెమరాండం వేయడం జరిగింది. వారు మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిరు. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇన్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. అదే సార్, ఇదేనా? అదే ఆ కాలం. అయితే దాంట్లో వారు హామీ ఇవ్వడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు
అదేవిధంగా బీసీల కోసం మన ప్రీతమ నాయకుడు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు సమక్షంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు ఇప్పుడు ఈ 42% బీసీలకు కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్ పనుల్లో 100% అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ వరంగల్లో కూడా చెప్పడం జరిగింది వారు మీటింగ్లో బహిరంగ సభలో. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్ పోయి సంవత్సరం కావచ్చు దగ్గర ఇప్పటిదాకా ఈ కామారెడ్డి డిక్లరేషన్ బీసీల పట్ల, ఎందుకంటే దీన్ని అమలు చేస్తే మా బీసీ పిల్లలు కూడా నిలదొక్కోవడానికి వాళ్ళ ఫ్యామిలీలని వారి కుటుంబంగా ఆర్థికంగా నిలదొక్కోవడానికి బాగుంటుందని మాకు దృక్పథం. ఇది అమలు చేయాలి, ఈ కామారెడ్డి డిక్లరేషన్ మీరు అన్నమాటని నిలబెట్టుకోవాలని చెప్పి మా ఆలోచన, మా కోరిక. చెప్పండి శ్రీశైలం అన్న, మైక్ తీసుకోండి. అయితే ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి అంటున్నారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఇంకా కొన్ని కూడా అంశాలు కూడా ఉన్నాయి. అంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అని, తర్వాత అది కూడా ఉంది. అయితే కాంట్రాక్టుల్లో కావాలని చెప్పేసి అంటున్నారు మీరు, వాళ్ళు ఓకే చెప్పిండ్రు. అయితే విషయం ఏంటంటే బీసీ వాళ్ళు ఎవరైనా, అంటే బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లుగా ఉన్నారా లేరా? ఇప్పుడు ప్రస్తుతానికి కాంట్రాక్టర్లుగా అన్ని డిపార్ట్మెంట్లలో మేజర్గా అయితే జిహెచ్ఎంసీలో 80% బీసీ కాంట్రాక్టర్లుగా ఉన్నారు. ప్లస్ దీంట్లో మిగతా ఏదైతే బీసీ కాంట్రాక్టర్లు ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా వెనుకబడడం వల్ల వీళ్ళు జనరల్ గా కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు బయట ఉన్నారు కానీ వాళ్ళు ఏది అందులో పాల్గొనలేకపోతున్నారు. 1-2 పనులు చేస్తున్నారు, చేసి లెస్ వేరే రిజర్వేషన్ లేకపోవడం వల్ల దీనికి కాంపిటీషన్ లెస్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. వేరే డబ్బున్నతోటి పోటీ పడలేక లెస్ పర్సెంటేజ్ వేయలేక చితికిపోతున్నారు. ఓసీలు ఎక్కువ ఉంటున్నారా? ఓసీలు డబ్బు ఉండడం వల్ల వాళ్ళు సొంత డబ్బులు పెట్టి పని చేయగలుగుతున్నారు. మనం ఏంటంటే బయట నుంచి అప్పు తీసుకొచ్చి పని చేయాల్సి వస్తుంది. ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టు అయితే ఇది రిజర్వేషన్ లోకి బీసీ వాళ్ళే టెండర్ పార్టిసిపేట్ చేసేటట్టు కండిషన్ ఉంటది. దీంట్లో ఈ రిజర్వ్ అయిన వర్క్కు బీసీలే పాల్గొంటారు. బీసీలు పాల్గొన్నప్పుడు దానికి బీసీలు అందరూ 1-2 పనులు చేజెక్కించుకొని ఎంతో కొంత ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఒక ఇది మార్గం ఏర్పడుతుంది. దాని గురించనే మేము గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ 2018లో 59 జీవో తెచ్చిన తర్వాత మేము ఎస్సీ ఎస్టీలకు 21% ఇచ్చింది, 21% ఇచ్చింది. 21% ఇచ్చిన తర్వాత మేము కూడా బీసీలుగా మాకు కూడా కొంత అవకాశం ఇస్తే, అత్యధిక జనాభా ఉన్నది మాకు కూడా అదే జీవో ఏపీ గవర్నమెంట్ కూడా బీసీలకు 29% కల్పిస్తూ ఒక జీవో పాస్ చేసింది. ఎవరికి 29%? బీసీలకు 29% ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. దాని విషయంలోనే మేము కూడా మన తెలంగాణ స్టేట్ లో కూడా బీసీలకు ఈ 29% అమలు చేసినట్టయితే బీసీలు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఇప్పుడు ప్రజెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయితే మేము అడిగింది 29% అడిగినాం. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళ మేనిఫెస్టోలో 42% బీసీలకు ప్రభుత్వ పనులలో అన్ని శాఖలలో 42% ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ మాటను వీలైనంత వరకు త్వరగా నిలబెట్టుకుంటే మీకు బీసీ యువత మొత్తం మీకు రుణపడి ఉంటుంది. దాని గురించి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అయితే ఇప్పుడు ఇక్కడ అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రాజెక్టులు, చాలా ప్రాజెక్టులు మన రాష్ట్రంలో నిర్మాణం జరిగినాయి. ఆ కాంట్రాక్టుల్లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరైనా బీసీలకు వచ్చినాయి? బీసీలు అనేది 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ 50 లక్షల వరకు చేసే వాళ్ళే బీసీలు ఉన్నారు. 50 లక్షలు దాటి పనిచేసే కాంట్రాక్టర్ ఏ ఒక్కరు కూడా బీసీలు లేరు. బీసీలు నువ్వు స్టేట్ వైడ్ గా చూసుకున్నా గానీ బీసీలు అనేది 1%, 1 కోటి రూపాయలు దాటి పనిచేసే కాంట్రాక్టర్లు ఎవరు కూడా లేరు. ఆ స్థాయికి ఎదగలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వల్ల ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ఆ పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఆ స్థాయికి ఇప్పటి వరకు మన స్టేట్లోనే ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు బీసీలు. ఇప్పుడు బీసీలకు ఒకవేళ 42% రిజర్వేషన్ ఇస్తారు, మంచిగా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం లాంటి లేకపోతే ఇంకో మల్లన్న సాగరో లేకపోతే కొండ పోషమనో ఇటువంటి ప్రాజెక్టులను అప్పగెప్తారు. అప్పగెప్పినప్పుడు మీరు 50 లక్షలే అంటారు. మరి అదేమో అది లక్షల కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉంటుంది కదా. మరి అటువంటి ఉన్నప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఒకవేళ అమలు చేస్తే మరి అటువంటి ప్రాజెక్టులు చేయగలుగుతారా?
మనకు ఈ రిజర్వేషన్ అనేది అప్ టు 2 crores అనేది ఒక లిమిట్ పెట్టిండ్రు. ఈ రిజర్వేషన్ కల్పించినప్పుడు 2 కోట్ల లోపు ఉన్న వాళ్ళకు 2 కోట్ల లోపు ఉన్న దానికే చేసుకోవచ్చు. అబౌవ్ 2 crores 2 కోట్ల పైబడిన దానికి రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా ఈ ఏ జీవోలో కూడా కల్పించబడలేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కొంతవరకు ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటది. ఈ పెద్ద పనుల వరకు కూడా మనోళ్ళు ఇంకా నెక్స్ట్ రాబోయే తరాలలో పైకి ఎదిగే అవకాశం కూడా ఉంటది. సివిల్ ఇంజనీర్లకు సంబంధించి చెప్తున్నారు ఏంటది? సివిల్ ఇంజనీర్లు మన దగ్గర ఉన్న వాళ్ళకు సివిల్ ఇంజనీర్లు ఏదైతే వాళ్ళు సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం రాలేకపోయినట్టయితే వీళ్ళు ఈ రిజర్వేషన్ దాంట్లో పొందితే వాళ్ళకు ఈఎండి ఎగ్జామ్షన్ ఉండడం జరుగుతుంది. ఏదైతే ఒక టెండర్ వేసిన తర్వాత మనకు వర్క్ అలాట్ అయినప్పుడు 2.5% మనం ముందే డిపాజిట్ చేయాల్సి ఉంటది గవర్నమెంట్ దగ్గర. ఆ డబ్బులు కూడా మన దగ్గర లేక మనం వెనుకబడిపోతున్నాం, చాలా మంది చేయలేకపోతున్నారు, పనులు చేయలేకపోతున్నారు. ఒకవేళ అది ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి రిజర్వేషన్ కల్పించడం వల్ల ప్లస్ ఇంకోటి కాంపిటీషన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళతోటి పోటీ పడితే 20% 30% లెస్ కోట్ చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్ వర్క్లలో వచ్చే వరకల్లా 5-6% అందరు బీసీలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా కాంపిటీషన్ ఉండదు. అట్లా ఉన్నందువల్ల వీళ్ళకు ఉపాధి అవకాశాలు అనేది మెరుగుపడతాయి. దీనివల్ల బీసీలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే డిమాండ్, ఇంకేమైనా ఉన్నాయా? దీంతో పాటు కూడా చేస్తే కమ్యూనిటీ డిక్లరేషన్ ఇచ్చిన సార్, దీంతో పాటుగా ఏవైతే వివిధ కుల వృత్తులు ఉన్నాయో బీసీ ఇప్పుడు కొంతమంది వెనకబడిన తరగతులు క్యాబులు, జీవనోపాధి డ్రైవర్స్కు, షాపులు, ఇది కిరాణా అడుగుడ్లు. మా బీసీలలో అనేక జాతుల వాళ్ళు కూడా డ్రైవర్సు స్థానిక సంస్థలలో ఎన్నికలు కానీ దాని సర్పంచులు జెడ్పీసీల ఇప్పుడు మా దాదా శ్రీనివాస్ గౌడ్ దాన్ని కూడా ఆడుతున్నాం. సరే ఇవన్నీ కూడా అంశాలు బీసీలు వెనకబడతారులో రిజర్వేషన్లోకి వస్తాయి. మేము ప్రధానంగా అనుభవించేది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా లాభదాయకంగా ఉండేదంటే వ్యాపారంలో స్థిరపడటానికి ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది అగ్రవర్ణాలేమో కోర్టులో 6 కోట్లు క్లాస్ 1 క్లాస్ 2 కాంట్రాక్ట్స్ ఉంటుంది. మీరు అన్నట్టు 100 కోట్లు 50 కోట్లు 60 కోట్లు కాళేశ్వరం మనం అయితే ఇది మీలో 2 కోట్లు 20 లక్షల నుంచి ₹1 కోటి ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాంట్లో మీద అయితే సరే అది చేసినా కూడా పిల్లగానికి ఏదో 20,000 పని చేసుకునే దానికంటే సొంత వ్యాపారం మీద చేసుకొని ఫ్యామిలీని నడుపుకునే శక్తి ఉంటుంది. చదువుకొని జూలైగా తిరగకుండా దురాలవాట్లకు పాటుపడకుండా మా ఆలోచన ప్రకారంగా అందు గురించి ప్రభుత్వానికి లెటర్ ఇచ్చినాం. దానిలో భాగంగానే ఆర్థికంగా ఏమైనా బీసీలకు ఉపయోగపడుతుంది, ఆర్థికంగా జీవనం బతుకు తోడ్పడుతుంది కదా సార్. 20,000 పని చేసేదానికంటే సొంత వ్యాపారం. దానిలో భాగంగా ఇప్పుడు మీరు ఇంకా బీసీలకు కుల వృత్తుల వాళ్ళకు ఏదైతే ప్రోత్సాహకాలు ఇస్తారు 50% సబ్సిడీ, క్యాబ్ డ్రైవర్ ఉండు లైసెన్స్ ఉంది వానికి 50% సబ్సిడీ మీద 12 లక్షల కారు 6 లక్షలకి బతుకుతాడు, ఫ్యామిలీ అనుకుంటాడు. క్యాబ్, ఓలో క్యాబ్లు ఇలాంటివి, జర్నలిస్ట్ స్టోర్స్, ఇవన్నీ కూడా స్కీమ్స్ అనేకం ఉన్నాయి. అవి కొంతమందికే పరిమితం అయిపోయినాయి. కాకుండా వాళ్ళకే పరిమితం కాకుండా మా బీసీ విద్యార్థులకు, మా వెనుకబడ్డ తరగతులకు బీసీలకు కూడా పేరుకేమో మా 61% 60% అంటున్నారు. మాకు వచ్చేవరకల్లా స్కీమ్లలో లబ్ధికి వచ్చేవరకల్లా 0% అవుతుంది. మాకు నాటి నుంచి నేటి వరకు కూడా మమ్మల్ని అనగద్ద ఓళ్ళు మాకు దయదాక్షిణాలు చూపిస్తలేరు. మా రెక్కల మా పూర్వీకుల కానించి కూడా మొత్తం ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడన్నా దయచేసి మా బీసీల పట్ల వాళ్ళకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇస్తారో మాకు కూడా ఇవ్వాలన్న ఆలోచన మీ క్యూ న్యూస్ ద్వారా ఈ గవర్నమెంట్కి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. శంకర్ సత్తయ్య, తెలంగాణ బీసీ. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థలలో కానీ ఎంపీటీసీలు ప్లస్ సర్పంచ్లు వీళ్ళకు కూడా అవకాశాలు పెరుగుతాయి. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకున్నట్టయితే ప్లస్ దాంతోపాటు కులగణన జరిగితే మనకు వివిధ శాఖలల్లో అన్ని రకాలుగా మనకు అవకాశాలు పెరుగుతాయి. మన యువత ఇప్పటి నుంచో వెనుకబడి ఉంది కాబట్టి మున్ముందు కొద్దిగా ఆర్థికంగా ఎదగడానికి వెసులుబాటు ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఏదైతే ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో కూడా రిజర్వేషన్ కల్పించినట్టయితే కొత్తగా వచ్చే యువత అనేది ఎక్కడో అక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉంటే అక్కడ డిస్ట్రిక్ట్లలో ఉంటే డిస్ట్రిక్ట్లలో, టౌన్లలో ఉంటే టౌన్లలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. అది రిజర్వ్ వర్క్ ఉంటుంది కాబట్టి అది రిజర్వ్ అయి ఉంటుంది కాబట్టి ఏ బీసీలకే దక్కాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్గా లేనప్పుడు అది బీసీలు ఎవరో ఒకరు ఇట్లా అవకాశాలు ఉన్నాయంటే దాంట్లో చొచ్చుకొని వచ్చి యువత మొత్తం ఉద్యోగ అవకాశాలు లేకపోయినా కానీ తన కాళ్ళపై తన నిలబడి తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఒక తోడ్పాటు కాగలుగుతుంది. ఇది ఆలోచించి
ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఎవరు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి కూడా ఇంతకుముందు గతంలో లెటర్ ఇస్తే వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది, అమలు చేస్తామని చెప్పిండ్రు. గత ప్రభుత్వం అయితే మోసం చేసింది, గత ప్రభుత్వం మోసం చేసింది ఎన్నోసార్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, కేటీఆర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, ప్లస్ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గంగ్ల కమలాకర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ మినిస్టర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా అనేక సార్లు మేము మెమోరాండం ఇచ్చి ఇది చేయడం, తలసాని శ్రీనివాస్ గౌడ్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా ఏం చెప్పిందంటే మేము ఆల్రెడీ క్యాబినెట్ ఎజెండాలో ఉంది, క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు దీన్ని ఎజెండా పెట్టి ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం, 100% అయిపోతుంది అని చెప్పింది. చెప్పడంతో వాళ్ళది ఏళ్ళు గడిచిపోతా ఉన్నాయి, వాళ్ళది గవర్నమెంట్ పోయింది తప్పితే ఈ మాకు రిజర్వేషన్ కల్పించడంలో ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఓకే, ఇది ఇక్కడ అంటే తెలంగాణ బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు సుంకరి సత్తయ్య, తర్వాత వైస్ ప్రెసిడెంట్ పట్నం శ్రీశైలం చెప్తున్నటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లో బీసీల సాధికారత సాధించాలంటే ఆర్థికంగా ఎంతో కొంత అంటే కొంతవరకు నిలదొక్కుకోవాలంటే చిన్న చిన్న కాంట్రాక్టులు వాళ్ళు అడిగేది 1000 కోట్లు కాదు, తర్వాత లేకపోతే లక్షల కోట్ల కాంట్రాక్టులు అడుగుతలేరు. 2 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉంటే అవి ప్రభుత్వ కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టులకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేనిఫెస్టోలో కూడా పెట్టింది, 42% అమలు చేస్తామని చెప్పింది. ఈ కాంట్రాక్టులకు అట్లా ఇవ్వడం ద్వారా ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు అవకాశాలు లభిస్తాయి. కాబట్టి మాకు ఆర్థికంగా సాధికారత సాధించడానికి 100% అంటే ఎస్సీ ఎస్టీలకు ఆటోమేటిక్గా 59 జీవో తీసుకొచ్చేసి గత ప్రభుత్వం 21% రిజర్వేషన్ కల్పించింది. అదేవిధంగా బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తే మాకు అంటే ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి, తర్వాత అంటే సమాజానికి కూడా మంచిగా అవుతుంది, అంతరాలు లేనటువంటి సమాజం నిర్మాణం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రభుత్వం 100% దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్గా నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని 29% రిజర్వేషన్ని ఏపీలో అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే దాని ఉద్యమ కార్యాచరణ కథా కార్ఖాన ఉంటుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు.